ఒకరికి సరిపోయే దేవుడు కాదు గాని ప్రతి ఒక్కరికి సరిపోయే దేవుడై ఉన్నాడు ఆయన. నిజంగా ఈ రోజు మీ యొక్క జీవితంలో ఏది తక్కువై ఉన్నా సరే, ఈ రోజు మొండికేసి కూర్చోండి దేవుడి సన్నిధిలో. ప్రభువా నువ్వు నాకు చేయాల్సిందే. నువ్వు చేయకపోతే నేను ఉండను ప్రభువా. నువ్వు నాకు కావాలి ప్రభువా. నా బ్రతుకు మారాలా ప్రభువా. నా భార్య మారాలా, నా బిడ్డలు మారాలా, నా జీవితం మారాలా. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ప్రభువా అని మొండికేసి కూర్చోండి. ఖచ్చితంగా దేవుడు మీ పేరుని కూడా మార్చి ఆశీర్వాదకరంగా మిమ్మల్ని నడిపిస్తాడు ఆయన. ఆదికాండం 35వ వచనం, 10వ వచనం. దేవుడు అతనితో నీ పేరు యాకోబు, ఇకపై నీవు యాకోబు అని పిలువబడవు, ఇశ్రాయేలు అని పిలువబడదువు అని చెప్పెను. ఆ విధముగా ఆయన అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. చూసారా అండి? నిజమే. ఈ రోజు అదే చెప్తున్నాడు ఆయన. అంటే మనం ఎప్పుడైతే గట్టిగా దేవుడిని పట్టుకుంటామో, అంటే ఆయన మన పక్కన ఉన్నాడని మనం ఎరిగి కూడా చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడు. ఎవరా? దేవుడు మనతో పాటట, మన ఆత్మస్వరూపుడట మన యేసయ్య. మనతో పాటే ఉంటాడట. నా బిడ్డలు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారని మనం చూస్తూనే ఉంటాడట. నేను పక్కన ఉండగానే నన్ను వెతికి పట్టుకోండి అంటున్నాడు ఆయన. విడిచిపెట్టకండి అంటాడు. మనతో పాటు యేసయ్య ఉన్నప్పుడు మనకి ఇచ్చిన కృపని మనం పాడు చేసుకోకుండా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు. ఇంతమంది నేను ఆశీర్వదించాను కదా! మిమ్మల్ని ఎందుకు ఆశీర్వదించను? ఖచ్చితంగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నేను ఆశీర్వదించడం వరకే కొరకే కదా వచ్చాను. నేను మిమ్మల్ని శాపంలో నెట్టేయటం కొరకైతే నేను ఆ కల్వరి నా ప్రాణాన్ని నేను మీకోసం నేను పొయ్యను కదా! ఆ రక్తాన్ని చిందించను కదా! ఆ సిలువ వేసుకోను కదా! మిమ్మల్ని నేను శాపంలో ఉంచడం కోసమైతే కాదు. నేను మిమ్మల్ని నా ఇంటికి కొత్త పేరు పెట్టుకొని, నా రాజ్యానికి మిమ్మల్ని నేను కొత్త పేరు పెట్టుకొని తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను అంటున్నాడాయన. నిజమే. ఈరోజు ఆ యాకోబు పేరు మార్చిన దేవుడు. యాకోబు జీవితం మనందరికీ తెలుసు. అవునా? మన జీవితాలు కూడా అంతే. ఏమాత్రం తేడాలే. మనం మోసమే. మనలోనూ అబద్ధం. మనలోనూ ఎక్కడ స్వార్థము. మనలోనూ ప్రతీది కూడా యాకోబుకి ఏమాత్రం మనం తీసిపోం. ఇంకా ఎక్కువే ఉంటాం 10 రెట్లు. అవునా? అలాంటి జీవితాన్ని దేవుడు చెప్తాడు. ఈరోజు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీరు నన్ను అడగండి. యాకోబు అడిగాడు కదా! మీరు నన్ను అడగండి. ఖచ్చితంగా నేను మీ జీవితాన్ని మారుస్తాను. మిమ్మల్నే కాదు, మీ బిడ్డల్ని, మీ తరాల్ని కూడా నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఆయన. కానీ మనలో ఉన్న ఏం చేయాలండి? వాటిని మనం విడిచిపెట్టి మనం చెయ్యాలా. జెరుబ్బాబెలు పేరు ఎలాగొచ్చిందో తెలుసా అండి? న్యాయతంలో ఉంటుంది. బయలు ఆయన పేరు. ఆయన పేరు బయలు. ఆయన బయలును దాన్ని బలిపీఠాన్ని పడగొట్టాడు. పడగొట్టడం ద్వారా ఆయనకి జెరుబ్బాబెలు పేరు పెట్టారట. జెరుబ్బాబెల్. అంటే చూడండి అక్కడ ఏమైంది? అంటే మనం ఏం చేయాలా? మనలో ఉన్న ఆ బయలు యొక్క ఏం చేయాలా? ఆ బలిపీఠాన్ని పడగొట్టాలా. అప్పుడు దేవుడేమంటాడు? జెరుబ్బాబెల్ నీకెవరన్నా ఏ కొండ నిన్ను అడ్డగిస్తది అంటున్నాడు ఆయన. నిజమా కదా! నేను అడ్డగించడానికి ఏ కొండ సరిపోతది? అంత గొప్పగా దేవుడు పిలుస్తున్నాడు ఆయన. ఈరోజు మనలో ఉన్న ఆ బయలు యొక్క ఏం చేయాలండి? ఆ బలిపీఠాన్ని మనం ఎప్పుడైతే పడగొడతామో, జెరుబ్బాబెల్‌ని దేవుడు ఆశీర్వదించినట్లు మనల్ని కూడా ఆశీర్వదిస్తానంటున్నాడు ఆయన.